హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి చాలా మంచి గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యండి. ఇవి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. జూనియర్ ఇంజనీర్ పొజిషన్ ఇస్తున్నారు. చాలా హ్యూజ్ రిక్రూట్మెంట్ అని చెప్పాలి. ఇది వచ్చేసి మనకి ఎస్ఎస్సి వాళ్ళది అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ నోటీస్ బోర్డ్ అని ఉంది కదండి. ఇక్కడ చూడండి, నోటీస్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు డిస్కస్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నేను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్టయితే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి 28 మార్చ్ 2024 అయితే మనకి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే 18 ఏప్రిల్ 2024 లోపు మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే మనకి విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్స్ అండి. మనకి ఏమైనా తప్పులు పెట్టినట్టయితే మనం కరెక్షన్ చేసుకోవడానికి డేట్స్ చూడండి. 22 ఏప్రిల్ 2024 నుంచి 23 ఏప్రిల్ 2024 అంటే మనకి 2 days అయితే ఇస్తున్నారండి. విండోస్ ఓపెన్ అయి ఉంటుంది అన్నమాట. మనం ఏమైనా తప్పులు ఏమైనా పెట్టినట్టయితే మనం అయితే కరెక్షన్స్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి టెక్నికల్ ఉంటుందండి. పేపర్ 1, పేపర్ 2 వచ్చేసి కోర్ ఉంటుంది. అది నేను ఫర్దర్గా లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిలబస్, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ పేపర్ 1 చూసుకున్నట్టయితే 4/6/2024 నుంచి 6/6/2024 వరకు మనకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది హెల్ప్ లైన్ నెంబర్ అన్నమాట. మీకు ఇంకా ఈ నోటిఫికేషన్లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా, అలాగే అప్లికేషన్ ప్రాసెస్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే మీకైతే సొల్యూషన్ అనేది చెప్తారండి. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇందులో బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి, ఎక్సెప్ట్ 1 and 2. ఓకేనా, 1 and 2 చూసుకున్నట్టయితే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చేయండి. ఇవి ఓన్లీ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్ అండి. ఓకేనా, 1 and 2 మాత్రం ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్. రిమైనింగ్ అన్ని బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. టోటల్ వేకెన్సీస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి 438 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీస్ అనేవి డివైడ్ చేశారు. సేమ్ సెకండ్ కూడా 37 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీ అనేవి డివైడ్ చేశారండి. అలాగే మనకి వేకెన్సీ డీటెయిల్స్ అనేవి చాలా క్లియర్గా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. మీ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కువగా ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అప్లై చేసుకోండి. అలాగే దీంట్లో కొన్ని ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది, కొన్ని ఫ్రెషర్ క్యాండిడేట్స్కి అయితే అడగడం జరిగింది. ఏవైతే ఫ్రెషర్గా అప్లై చేసుకోవడానికి ఉన్నాయో అవి నేనైతే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏవైతే ఎక్స్పీరియన్స్తో ఉన్నాయో అవి కొద్దిగా పైన మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే మీరు నోటిఫికేషన్ అనేది ఎలా చెక్ చేయాలంటే ఇక్కడ చూడండి, సెంట్రల్ వాటర్ కమిషన్ అని ఉంది కదా, ఇది JEM అని ఉంది. దీనికి వచ్చేసి మనకి 12 వేకెన్సీస్ ఉన్నాయి. 12 వేకెన్సీస్లో SC క్యాండిడేట్స్కి 1, ST క్యాండిడేట్స్కి వచ్చేసి 0 అండి. అలాగే OBC వాళ్ళకి 1, EWS వచ్చేసరికి 1. ఓపెన్ కేటగిరీకి చూసుకున్నట్టయితే 9 పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ మనకి ST క్యాండిడేట్స్కి వచ్చేసి 0 కదా, వాళ్ళు అప్లై చేసుకోకూడదు అని అనుకుంటారు, కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 9 వచ్చారు కదా, మీ మెరిట్ లిస్ట్లో వచ్చినట్టయితే మీకు ఈ 9 వేకెన్సీస్లో ఏదో ఒక పోస్ట్ అనేది ఇస్తారు. అలాగే మీరు ఇక్కడ కింద చూడండి, సేమ్ సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి JEC అండి. ఇది వచ్చి M అంటే మెకానికల్, C అంటే సివిల్. దీనికి వచ్చేసి 120 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. SC క్యాండిడేట్స్కి వచ్చేసి 19 వేకెన్సీస్, ST క్యాండిడేట్స్ వచ్చేసి 6, OBC వాళ్ళకి 39, EWS క్యాండిడేట్స్కి 12, అలాగే ఓపెన్ కేటగిరీ చూసుకున్నట్లయితే 44 అండి. ఈ విధంగా మీరైతే చెక్ చేసుకుంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ అయింది. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంది, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. ఇవి వచ్చేసి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగిందండి. JEC అంటే సివిల్ డిపార్ట్మెంట్, JEM అంటే ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ అండి. ఓకేనా, ఇందులో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ చేసి 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. అలాగే 2 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, మెయింటెనెన్స్, సివిల్ వర్క్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలండి. ఇది వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి మాత్రం. అలాగే ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ కూడా సేమ్ అండి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే కావాలి. 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. ఏ పోస్ట్కి? బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి. ఓకేనా, అండ్ నెక్స్ట్ బ్రహ్మపుత్ర బోర్డ్స్ నుండి చూసుకున్నట్టయితే మినిస్ట్రీ ఆఫ్
జాల్ శక్తి అండి. ఇది వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఏజ్ వచ్చేసి మనకి 30 years అండి. అంటే 18 years నుంచి 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, అది నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి చూసుకున్నట్టయితే మనకి 2 రిలీజ్ అయ్యండి, మెకానికల్ వారికి, సివిల్ వాళ్ళకి. ఇందులో మనకి చూసుకున్నట్టయితే బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ మెకానికల్ అని ఇచ్చారండి. అంటే డిప్లొమా ఇన్ మెకానికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్ చేసిన తర్వాత ఇంజనీరింగ్ మెకానికల్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే నెక్స్ట్ జేఈసీ చూసుకున్నట్టయితే బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. ఇది కూడా సేమేనండి. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి ఇంటర్ తర్వాత డిగ్రీ చేస్తారు కదండి, అంటే ఇంజనీరింగ్ కోర్సులోని సివిల్ చేసిన వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. దీనికి కూడా ఏజ్ లిమిట్ సేమ్ అండి, 30 years, 18 నుంచి 30 years వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి సిపిడబ్ల్యూడి అండి. దీనికి వచ్చేసి జేఈఈ, అంటే మనకి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఏ కేటగిరీలో మీకైతే ఎక్కువ పోస్టులు ఉన్నాయో ఆ కేటగిరీకి మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ శాతం ఉంది. ఇక్కడ చూడండి, మనకి 2 క్వాలిఫికేషన్లు ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా ఇన్ మెకానికల్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ అయితే కొద్దిగా ఎక్కువే ఉందండి. 18 years నుంచి 32 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జేఈసీ చూసుకున్నట్టయితే మనకి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నుంచి అయితే రిలీజ్ అయ్యింది. దీనికి వచ్చేసి జేఈఈలో చూసుకున్నట్టయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే సపరేట్ పోస్టులు అండి, జేఈఈ సపరేట్, జేఈసీ సపరేట్ మాట. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి అయితే రిలీజ్ అయ్యండి. దీనికి వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే జేఈఎంలో డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, అంటే బీటెక్లో ఎవరైతే మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బీటెక్తో మీరు అప్లై చేసుకున్నట్టయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదండి. ఒకవేళ 3 years డిప్లొమా ఇన్ మెకానికల్తో మీరు అప్లై చేసుకున్నట్టయితే 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా కావాలి. అలాగే నెక్స్ట్ జేఈఈ చూసుకున్నట్టయితే మనకి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్, అంటే బీటెక్లో ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు ట్రిపుల్ స్టూడెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు బీటెక్తో అప్లై చేస్తే. ఒకవేళ మీరు డిప్లొమాతో ఎలక్ట్రికల్ చేసి మీరు అప్లై చేసినట్టయితే 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. రిలవెంట్ ఫీల్డ్లో చేసినట్టు ఉంటేనే మీకు ఎక్స్పీరియన్స్ అనేది కన్సిడర్ చేస్తారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మినిస్ట్రీ చూసుకున్నట్టయితే మనకి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మిలిటరీ ఆఫ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ చూసుకున్నట్టయితే మనకి జేఈసీ అండి. డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. బీటెక్లో సివిల్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదు. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళతో అప్లై చేసుకున్నట్టయితే మీకు 2 years ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా కావాలి. అలాగే జేఈఈ అండ్ ఎంలో చూసుకున్నట్టయితే బీటెక్లో ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. ఒకవేళ మీరు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్తో అప్లై చేసుకున్నట్టయితే 2 years ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా కావాలి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఎన్టీఆర్ఓ అండి, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ అయ్యాయి. దీనికి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదండి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే ఎవరైతే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ అని చెప్పాను కదండి, వాళ్ళకి వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెడికల్ స్టాండర్డ్ టెస్ట్స్ అయితే మీకు అయితే జరుగుతాయని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ కూడా చూడండి, ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీరింగ్ BRO, అంటే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. అండ్ నేషనల్ సిటిజన్షిప్ చూసుకుంటే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి, ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నేపాల్ బటన్ కూడా ఉంది. అలాగే ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే మనకి 30 years అని ఇచ్చారు కదండి. 30 years చూసుకున్నట్టయితే 1994 నుంచి 2006 మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే మనకి SC/ST వాళ్ళకి వచ్చేసి 5 years, OBC వాళ్ళకి వచ్చేసి 3 years అండ్ PWBD క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years అండి ఏజ్ రిలాక్సేషన్. PWBDలో OBC వాళ్ళు ఉంటే 13 years, PWBDలో SC/ST క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 15 years అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్వీస్కి వచ్చేసి మనకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ 10th class మార్క్ లిస్ట్ మీద ఏదైతే మెన్షన్ చేసి ఉన్నదో అది మాత్రమే కన్సిడర్ చేస్తారు అని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరైతే ఈ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉంటారు కదండి, ఏజ్ రిలాక్సేషన్ కానీ అలాగే మీకు క్యాస్ట్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసినట్టయితే మీ సూటబుల్ సర్టిఫికేట్ అయితే మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్ అయితే మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేకపోతే మీకైతే క్యాన్సిల్ చేయడం జరుగుతుందని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి చిన్న పారాగ్రాఫ్ ఇచ్చారు. మనం అయితే ఓబీసీకి అప్లై చేసుకున్నట్టయితే ఆ కేటగిరీ సర్టిఫికేట్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేయకపోతే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరైతే క్యాన్సిల్ చేయడం జరుగుతుందని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. వచ్చేసి హౌ టు అప్లై అండి. ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే, ఫస్ట్ మనం వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీ దగ్గర ఆల్రెడీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే లాగిన్ అయితే సరిపోతుంది. ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ అండి. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే ఏమీ కాదు, ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇచ్చారు కదండి, ఈ వెబ్సైట్లో మీరు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు మీ సిగ్నేచర్ అండ్ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రిక్వైర్డ్ ఫైల్ సైజ్ అయితే ఉంటుందండి, ఆ సైజులో మాత్రం మీరు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 100 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఏమీ లేదండి. వాళ్ళు ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఏమీ కట్టాల్సిన అవసరం లేదు. ఓపెన్ కేటగిరీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫీజు వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మీరైతే పే చేయాల్సి ఉంటుందండి. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ద్వారా మీరైతే యూజ్ చేసి పే చేయొచ్చు. అలాగే విండోస్ ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ మీకు చెప్పాను కదండి, 2 days అయితే మీకు ఎనేబుల్లో ఉంటుంది. ఆ 2 daysలో మీరైతే మోడిఫికేషన్ ఏవైనా ఉంటే మీరైతే మోడిఫై చేయొచ్చు. కేటగిరీ మాత్రం మోడిఫై అవ్వదండి. మీరు ఒకవేళ ఇప్పుడు సపరేట్ ఓపెన్ కేటగిరీలోకి అప్లై చేసి తర్వాత రిజర్వ్డ్ కేటగిరీకి పెట్టాలంటే అవ్వదండి. అలాంటివి ఏమి అవ్వవు. ఓన్లీ మీ నేమ్స్ ఏమైనా మిస్టేక్స్ చేసినట్టయితే అవి చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ కరెక్షన్ విండో యాక్సెప్ట్ చేసి మీరైతే కరెక్ట్ చేసుకున్నట్టయితే ఫస్ట్ టైం అయితే మీకైతే 200 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది. ఏ కేటగిరీ వాళ్ళైనా సరే 200 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి. సెకండ్ టైం కరెక్షన్ కూడా చేసుకున్నారనుకోండి, మీరు 500 రూపీస్ అయితే పే చేయాలండి, ఏ కేటగిరీ వాళ్ళైనా. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెక్షన్ కూడా సేమేనండి, ఆన్లైన్లో మీరైతే పే చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్స్ ద్వారా మీరు యూజ్ చేసి పే చేయొచ్చు. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్టయితే ఆల్ ఓవర్ ఇండియాలో మనకి మెయిన్ సిటీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే మనకి ఏపీ, తెలంగాణలో చూసుకున్నట్టయితే విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, తిరుపతి, చెన్నై, మదురై, అలాగే మనకి హైదరాబాద్, వరంగల్ అని చెప్పేసి, కరీంనగర్ అని చెప్పేసి చాలా సిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు దగ్గరలో ఉన్న సిటీస్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. మనకైతే ఫస్ట్ 3 సిటీస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ప్రయారిటీ అనేది ఎలా ఇస్తారంటే, ఎవరైతే త్వరగా అప్లై చేస్తారో వాళ్ళకి బట్టి మీకైతే ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఫస్ట్ అప్లై చేసి మీ ఫస్ట్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకే వస్తుంది. మీరు ఒకవేళ లేట్గా అప్లై చేసుకున్నట్టయితే ప్రిఫరెన్స్లు అనేవి మారిపోతూ ఉంటాయి. అలాగే నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మనకి 2 పేపర్స్ అయితే ఉంటాయండి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి. ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మార్క్స్ చూసుకున్నట్టయితే 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. అలాగే జనరల్ అవేర్నెస్ కూడా సేమ్ అండి, 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. అలాగే మనకి థర్డ్లో చూసుకున్నట్టయితే పార్ట్ ఏ వచ్చేసి జనరల్ ఇంజనీరింగ్ అని, నెక్స్ట్ జనరల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అని చెప్పేసి, మెకానికల్ అని చెప్పేసి ఈ సబ్జెక్ట్స్ మీద రెలవెంట్ ట్రేడ్స్ మీద ఉంటుంది. ఇది వచ్చేసి 2 hours డ్యూరేషన్ టైం ఉంటుందండి. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి సేమ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. దీనికి వచ్చేసి ప్యూర్ కోర్ అండి, ఇంకా నాన్ టెక్నికల్ అయితే ఏముండదు, ప్యూర్ టెక్నికల్ ఉంటుందన్నమాట. ఓకేనా. దీనికి వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 300 మార్క్స్ అండి. 2 hours డ్యూరేషన్ టైం అయితే ఉంటుంది. అలాగే మనకి పేపర్ 1, పేపర్ 2 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. అండ్ నెక్స్ట్ ఇది లాంగ్వేజ్ చూసుకున్నట్టయితే మనకి బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. మన సూటబుల్ లాంగ్వేజ్ అనేది మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ అనేది తెలుగులో ఉండదండి, ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ చూసుకున్నట్టయితే 0.25 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి అయితే మనకి క్యారీ అవుతుంది. చాలా జాగ్రత్తగా మీరు అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సిలబస్ చూసుకున్నట్టయితే మనకి చూడండి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి ఏంటి అని చెప్పేసి, జనరల్ అవేర్నెస్ నుంచి అలాగే మనకి చాలా క్లియర్గా ఇచ్చారు. అలాగే మనకి చూసుకుంటే ఇంజనీరింగ్ కోర్సులో సివిల్ అండ్ స్ట్రక్చర్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ చూసుకున్నట్టయితే ఏ టాపిక్స్ నుండి వస్తాయి, ఏ సబ్జెక్ట్స్ వస్తాయని చెప్పేసి చాలా క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరిగిందండి. తర్వాత కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే చూడండి, సివిల్ డిపార్ట్మెంట్లో బిల్డింగ్ అండ్ మెటీరియల్ అని చెప్పేసి ఏంటి మనకి ఈ సబ్జెక్ట్స్లోని ఏ టాపిక్స్ నుండి వస్తాయని కూడా మనకి చాలా క్లియర్గా ఇచ్చారు. ఒకసారి ఈ డీటెయిల్స్ అని మీరు చెక్ చేయండి. మీకు ఇంకా ఈ సబ్జెక్ట్ రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్టయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి. ఓపెన్ కేటగిరీలో ఎవరైనా అప్లై చేసినట్టయితే 30% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుందండి పేపర్ 1, పేపర్ 2లో. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 25 మార్క్స్కి అయితే స్కోర్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే. అండ్ ఆల్ అదర్ క్యాండిడేట్స్కి వచ్చేసి 20% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళైతే క్వాలిఫై అయిపోయినట్టేనండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి, ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను.
డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీ దగ్గర లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ రిజిస్టర్ నౌ ఉంది కదండి, రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయండి. ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటున్నారో మీ దగ్గర రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ లేకపోతే దాని మీద క్లిక్ చేసి కింద స్క్రోల్ చేసి కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీ దగ్గర ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఆధార్ కార్డ్ ఎస్ అని పెట్టేసి నెంబర్స్ అయితే ఇవ్వండి. నో లేకపోతే నో అని పెట్టేసి ఇక్కడ మీ ఐడి అయితే సెలెక్ట్ చేసుకోండి. పాన్ కార్డ్ అయితే పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకొని ఆ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. మీ 10th క్లాస్లో మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే ఉందో నెంబరు సేమ్ ఆ నేమ్ అయితే ఎంటర్ చేయండి. నెంబర్ కాదు, నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీ నేమ్ చేంజ్ చేసుకున్నారో లేదని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసండి. మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, మదర్ నేము, అండ్ నెక్స్ట్ మీ 10th క్లాస్ ఎగ్జామినేషన్ బోర్డు ఉంటుంది కదా, బోర్డు సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద రోల్ నెంబర్ ఉంటుంది. ఆ రోల్ నెంబర్ అయితే 2 సార్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ప్రతిదీ 2 సార్లే. అలాగే ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేసేసండి. ఫిల్ చేసిన తర్వాత కింద సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ స్టెప్కి వెళ్తుందండి. ఆ స్టెప్ కూడా ప్రాసెస్ అంతా మీరు కంప్లీట్ చేసినట్టయితే మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి మీకు అయితే మెయిల్కి మెసేజ్కి రెండింటికి వస్తుందండి. ఆ డీటెయిల్స్ యూస్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడం, ఇన్స్టల్ డీటెయిల్స్ అండ్ డిక్లరేషన్, ఈ 4 స్టెప్స్ మీరు కంప్లీట్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వచ్చు. అలాగే మీకు అప్లికేషన్ ప్రాసెస్లో కానీ నోటిఫికేషన్ డీటెయిల్స్లో కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తానండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.